అమ్మో, నన్ను అసలు పూజనే చేయనీయదు. చెప్పకపోతే నేను పెద్ద అపరాధం చేసిన వాడిని అవుతాను. ఏదైనా సరే కాత్యాయని పిలుస్తాను. కాత్యాయని, కాత్యాయని. ఏంటండి, ఏం జరిగింది అలా ఉన్నారు? ఏమి లేదు కాత్యాయని, ఈరోజు నేను స్వామికి తిలకం దిద్దలేకపోయాను, అలాగే మాల కూడా అలంకరించలేకపోయాను. నేను ఎప్పుడో చెప్పాను, నా మాట విన్నారా? ఇకనైనా మీరు విశ్రాంతి తీసుకోండి. కృష్ణ కృష్ణ అంటూ ఓ చోట కూర్చోండి. రేపటి నుండి పూజలన్నీ మన గోపాలనే చూసుకుంటాడు. అది కాదు కాత్యాయని. ఇక మీరేం మాట్లాడకండి, నా మాటకు వంట చెప్పకండి. అంతగా కావాలనుకుంటే సాయంకాలం పూజలు చేసి వచ్చేయండి. సరే కాత్యాయని. కాత్యాయని, సాయంకాలం పూజకు వెళ్ళేసిస్తాను. సరేనండి. స్వామి, ఈ రోజుతో నీకు సేవ చేసే భాగ్యం పూర్తయింది. నీకే నా పూజలు నచ్చలేదేమో, లేదంటే ముసలి వాళ్ళందరికీ భూతనం కాదు కదా. లేదు లేదు, ఇది తప్పేమీ లేదు. ఇదంతా నా దురదృష్టం. వంగిపోయిన నా నడుము వల్ల నీకు పూజలు చేయలేకపోతున్నాను. తెలిసి తెలియక నేనేదో తప్పు చేస్తే నన్ను క్షమించు తండ్రి. భోజనం చేయడానికి రండి. నాకు ఆకలిగా లేదు కాత్యాయని. నువ్వు గోపాలం వెళ్ళి తినండి. సరేనండి. కనీసం ఈ పాలైనా తాగండి. పెట్టు. అరే, అప్పుడే తెల్లారిందా? గోపాలానికి మందిరంలో సాయంత్రం వెళ్తాను. నాన్నగారు మీరు రావద్దు నాన్నగారు. నేను మందిరంలో అన్ని చక్కగా చూసుకుంటాను. సరే. నాన్నగారు అద్భుతం జరిగింది నాన్నగారు. అద్భుతం జరిగింది నాన్నగారు. కృష్ణుడు మీకోసం కూర్చున్నాడు నాన్నగారు. రండి నాన్నగారు. కృష్ణుడు కూర్చోవడం ఏంటి? నేను గర్భాలయంలో నాకేదో తేడాగా అనిపించింది. కృష్ణుడు నిజంగానే కూర్చున్నట్టుగా అనిపించింది. దీపం కాంతులలో చూస్తే కృష్ణుడు నిజంగానే కూర్చున్నాడు. శ్రీకృష్ణ పరంధామ, ఆర్తజన రక్షక, నా మొరను ఆలకించావ తండ్రి. ఎంతటి కరుణామయుడవ తండ్రి. నా వంగిపోయిన నా నడుము కోసం నీ భంగిమనే మార్చుకున్నావ తండ్రి. నేనేంటి నీ రుణము తీసుకోవాలి తండ్రి. జన్మ జన్మలకు నీ పాద సేవ చేసే భాగ్యాన్ని కలిగించు తండ్రి. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ బాల 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 రామ కృష్ణ జై. గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ బాల 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 రాధ కృష్ణ జయ. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ బాల 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 రామ కృష్ణ జై.
భక్తుడి కోసం భగవంతుడు తన భంగిమనే మార్చుకున్నాడు. నాటి నుండి నేటి వరకు భక్తుడి కోసం భగవంతుడు చేయనిది ఏముంది? పిండి విసురుతాడు, పల్లకి మోస్తాడు, బందీ అవుతాడు, బంధనాలు తెంచుతాడు. భక్తుడి ఆర్తి, అవసరం, రక్షణ ఆవశ్యకతను బట్టి ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు, ఎన్ని లీలనైనా ప్రదర్శిస్తాడు. దానికి విధి కానీ విధానం కానీ అవరోధం కానీ లేవు. బిడ్డ వినోదం కోసం తండ్రి దొంగలా నటిస్తాడు, గుర్రం అవుతాడు, మర్కటమవుతాడు, మరేదైనా అవుతాడు. పరమాత్మ అయినా అంతే. కొలతలు లేని పరమాద్భుత అనంత రూపి, అడ్డే లేని సర్వాంతర వ్యాపి. మరి అంతే లేని ఆ అంతస్తులన్నీ దిగి రావాల్సిన అవసరం భగవంతునికి ఏముంది అనుకుంటే పొరపాటే. బురదలో దిగిన బిడ్డ అమ్మ అని పిలిస్తే ఎత్తుకోవడానికి తల్లి కూడా బురదలోకే దిగుతుంది. దైవమైనా అంతే. ఆర్తితో పిలిచే భక్తుడి కోసం పరుగు పరుగున దిగి వస్తాడు. భగవంతుని హృదయం వేణుకన్నా మిలితనైనదని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య ఉపన్యాసాలలో చెప్పారు. వెన్నను కలిగించడానికి ఏదైతే కొద్ది వేడి అవసరమో అలాగే భగవంతుని హృదయాన్ని గెలుచుకోవడానికి ఆర్తి, సాధన అన్న వేడిని పుట్టించాలని స్వామి చెప్పారు. ఆర్తితో పిలిస్తే భగవంతుడు పూర్తిగా వశుడవుతాడన్న వాస్తవాన్ని చూశాం కదా. మరి స్వామి చెప్పినట్లుగా ఆర్తితో పాటు సాధన కూడా ఎంతో అవసరం. సాయినామాన్ని నిరంతరం మన నాలుకపై నాట్యం ఆడించాలి. అలా సాధన చేస్తేనే కష్టమైన సుఖమైన ఆ స్వామిని తలుచుకోగలుగుతాం. మనం కష్టంలో ఉన్నప్పుడు స్వామిని తలుచుకుంటే స్వామి తన సంకల్ప శక్తితో మన కర్మ బలాన్ని కూడా తగ్గించగలరు అని తెలిపే ఒక చిన్న సన్నివేశాన్ని కుమారి అక్షిత మాటల్లో విందామా? ఓం శ్రీ సాయిరామ్. స్వామి భక్తుడైన ఒక డాక్టర్ విశాఖపట్నంలోని వడరేవులో గౌరవ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఒకరోజు అదే పని మీద హుటాహుటిన ఇంటి నుంచి బయలుదేరారు. అప్పుడు హార్బర్లో కాపలాలేని లెవెల్ క్రాసింగ్ వద్ద కార్ని పట్టాల మీదుగా దాటిస్తుండగా ఒక రైలు ఇంజన్ ఎదురు వచ్చింది. ఇంజన్ డ్రైవర్ కానీ డాక్టర్ గారికి కానీ బ్రేకులు వేసే అవకాశం లభించలేదు. అప్పుడు డాక్టర్ గారిని ఎత్తివేయడం జరిగింది. ఇంజన్ ఆగిపోయింది. ఇంజన్ డ్రైవర్ ఇంజన్ నుంచి దిగి ఆశ్చర్యంతో నేనైతే బ్రేకులు వేయలేదండి అని చెప్పారు. అప్పుడు ఇంత పెద్ద ప్రమాదం సంభవించినప్పటికీ కారుకి చిన్న సొట్ట పోయింది. డాక్టర్ గారికి మోచేతికి చిన్న గాయం తగిలింది. అప్పుడు ఇదంతా చూసిన ఇంజన్ డ్రైవర్ ఆశ్చర్యంతో మిమ్మల్ని ఆ భగవంతుడే రక్షించాడండి అని చెప్తాడు. అప్పుడు వెంటనే డాక్టర్ గారు పుట్టపర్తికి బయలుదేరుతారు. స్వామితో, స్వామి నేను కారు నుంచి కింద పడేటప్పుడు మిమ్మల్నే తలుచుకున్నాను అని చెప్తాడు. అప్పుడు స్వామి, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు కారు నుంచి కింద పడేటప్పుడు మొదటగా అయ్యో అన్నావు, ఆ తర్వాతే నన్ను స్మరించావు. నువ్వు మొదటిగానే నన్ను స్మరించి ఉంటే నీకు ఈ చిన్న గాయం కూడా తగిలి ఉండేది కాదు. నీకు అప్పుడు ప్రతి మనిషి తాను చేసిన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. నీకు అప్పుడు గాయాలు తగలాల్సిన యోగం ఉంది. నాకు ఎవ్వరూ తప్పించలేరు. కానీ నా సంకల్ప శక్తితో నీకు తగలాల్సిన గాయాల తీవ్రతను తగ్గించాను అని స్వామి చెప్పారు. కాబట్టి కష్టమైన సుఖమైన భగవంతుని తలుచుకోవాలని స్వామి చెప్పారు. గెలుపైనా ఓటమైనా ఆ స్వామి ఆదేశానుసారమే. మరి మన స్వామిని మనవద్దంటూ చిన్నారుల నృత్య ప్రదర్శన. ఇందులో పాల్గొంటున్న చిన్నారులు సుషుమ్న, అక్షిత, అక్షర, గౌరి.
చేశారు. సాయిశ్వరు పద్మలకు నమస్కరిస్తూ శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ సాయి బంధువులకి హృదయపూర్వక సాయి. గురువులు ఎంతగానో కష్టపడితే కానీ కాబట్టి అందరు గురువులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులపైన గురువులపైన స్వామి ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటున్నాను. వేశారు. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మనము ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు ఈశ్వరమ్మ వారి భాగోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతిరోజు మన మందిరంలో సాయంత్రం 5 గంటలకు బాల వికాస్ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించబడుతున్నాయి. అయితే నిన్నటి రోజున ఈరోజు దినమున కూడా మనము ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజున ఏకాగ్రతను పెంచే కాయిన్స్ గేమ్ నిర్వహించడం జరిగింది. అందులో జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ ఉదయ్, సెకండ్ ప్రైజ్ రవళిక, సీనియర్స్ గ్రూప్లో వైష్ణవి ఫస్ట్ ప్రైజ్, శ్రీవర్షిణి సెకండ్ ప్రైజ్. ఈరోజు చిన్నపిల్లలకి లిఖిత జపం నిర్వహించడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్ రవళిక, సెకండ్ ప్రైజ్ సనాతన్. సీనియర్స్ గ్రూప్లో పిల్లలకి రామాయణంలోని మరియు